ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ మీనరాశి వారికి, మీనలగ్నం వారికి ఎలా ఉంది? మీ రాశిలో సప్తమాధిపతి అయినటువంటి రాహు సంచారం ఉంది. మీనరాశి వారికి టెన్షన్స్తో కూడుకున్నటువంటి ప్రాబ్లమ్స్ తగ్గటానికి కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీనంలో మీకు రాహు ఉన్నాడు, 8 సప్తమాధిపతి. కేతువు మీ రాశిని చూస్తున్నాడు, శుక్రుడు కూడా చూస్తున్నాడు. శుక్రుడు మీనరాశి వారికి తృతీయాధిపతి, అష్టమాధిపతి. నీచిలో పడిపోయాడు, నీచభంగ రాజయోగం పట్టింది. దీని మూలంగా మీనరాశి వారికి కొంచెం గ్రోత్ దొరికే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే డిస్టర్బ్డ్గా ఉంటారు, ఈ యొక్క ప్రయాణాలలో అలసటగా ఉంటారు, ఉద్యోగంలో టెన్షన్గా ఉంటుంది. ఏమవుతుందో అన్న టెన్షన్లో మీనరాశి వాళ్ళు ఉంటారు. కానీ గ్రోత్ వస్తుంది. ఉద్యోగ స్థానం ఏమైంది మీనరాశి వారికి? మీకు ఈ యొక్క ధనుర్రాశి అయింది. ఇతను మీకు తృతీయంలో ఉన్నాడు. చాలా ఇబ్బంది ఉంటుంది, బట్ ప్రోగ్రెస్ అనేది కూడా ఆ స్థితిలోనే ఉంటుంది. దశమాధిపతి కాబట్టి 10th హౌస్ అయినటువంటి ధనుర్రాశిని బృహస్పతికి కొంచెం మీనరాశి వారి తృతీయంలో ఉన్నాడు. దశమాధిపతి కూడా తృతీయంలో పడ్డం అనేది కొంత ఇబ్బంది. ఈ ఇబ్బంది నుంచి బయట తొలగాలంటే దక్షిణాయనం రోజుల్లో ఇప్పుడు మనం చేయవలసినటువంటి పరిహారాలు తీసుకున్నట్లయితే మీకు వచ్చే ఈ ఫెస్టివల్స్ అన్నిటిలలో ఎక్కువగా ఈ యొక్క శివారాధనలు ఉంటాయి. శివునికి సంబంధించి పూజలు చేసుకోవటం. అలాగే జలతత్వ రాశి కాబట్టి మీకు న్యావీ ఇటువంటి ఉద్యోగాలలో జల సంబంధమైనటువంటి మత్స్యకారుల దగ్గర నుంచి అందరి వరకు తీసుకున్నట్లయితే, ఉద్యోగంలో తీసుకున్నట్లయితే మీకు కొంత మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పటికి కూడా తొందరగా బయటపడడానికి దత్తాత్రేయ స్తోత్రము, దత్త పూజలు చేసుకోవడం కొంచెం శ్రేయస్కరం. మీన రాశి వారికి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని రాహుకాలంలో మీరు గురువారం రోజు ఈ యొక్క 1:30 నుంచి 3 వరకు ఉండే సమయంలో ఉదయం చేసిన దీపారాధన అంతవరకు కొండెక్కకుండా చూసుకోగలిగితే చక్కని ఫలితం వస్తుంది. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయండి. ఓం ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పారాయణ చేయండి. తద్మూలంగా మీకు ఎక్కువగా తీసుకున్నట్లయితే ఒక వ్యయ సంబంధం ఉన్నటువంటి శని ప్రభావానికి దశరథ శని స్తోత్రాన్ని వినగలిగితే, వెంకటేశ్వర ఆరాధన చేసుకోగలిగితే, సప్తం అంటే 7 వారాల నోము ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వ్రతాలు ఉంటాయి, అవి చేసుకున్నా కూడా మీకు శీఘ్రంగా ఫలిస్తాయి. శనివారం రోజు చేసి మీకు ఈ యొక్క ఏళ్ళనాటి శని ప్రభావం పోవడానికి దశరథ కృత శని స్తోత్రం వింటూ నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని ఈ యొక్క శని భగవంతునికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఈయనకు ఈ యొక్క బియ్యంలో కొంచెం బ్లూ కలర్ కొంత నెయ్యి, ఆవు నెయ్యి వేసి కలిపి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆయన పాదాల దగ్గర పెట్టి పూజ చేయటం. అలాగే బెల్లం, నువ్వులు కలిపిన ప్రసాదం తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టినట్లయితే ఏళ్ళనాటి శని ప్రభావం పోతుంది, నిద్రలేమితనం పోతుంది, అనారోగ్య సమస్యలు క్లియర్ అవ్వటానికి కూడా మీకు చక్కని ఫలితాలు వస్తాయి. అనారోగ్యానికి మీకు బోన్స్కు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క డి విటమిన్ లోపం వల్ల కావచ్చు, కాల్షియం లోపం వల్ల కావచ్చు, మీకు బోన్స్ మీద ఇబ్బంది పడే అవకాశం స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, అలాగే ఆస్మాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి అంటే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీటి నుండి మీరు బయటపడాలంటే శుభ్రంగా ఈ యొక్క సూర్య నమస్కారాలు చేయండి, ఆదివార నియమాలు పాటించండి. చక్కగా మీ జీవితం మంచి మలుపులతోటి ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఇవన్నీ దోహదపడతాయి. ఇవి చేసుకుంటూ విశేషించి ఈ యొక్క ధాన్యం, గోధుమ ధాన్యాన్ని పావురాలకు అట్ల పక్షంగా వేయగలిగితే ఆదివారం రోజు అనారోగ్య సమస్యలు క్లియర్ అవుతాయి. ఎక్కువగా హార్ట్ అటాక్స్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎక్కువగా ఈ సమయంలో. ఈ యొక్క మీనరాశి వారికి ఏళ్ళనాటి శని కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి మధ్యలో మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తుంది. దీని మూలకంగా మీరు కొంత రిలాక్స్ అయ్యే అవకాశాలు కూడా సప్తమం చాలా బాగున్నాయి. ఇవి ఎల్లో కలర్ పుష్పాలను, చామంతి పువ్వులు విడివిడిగా దొరుకుతాయి. అవి ఈ యొక్క బృహస్పతి పాదాల దగ్గర పెట్టేసి గురువారం రోజు స్పెషల్ పూజలు చేసుకోండి. గురువారం రాహుకాలం మీకు చెప్పాను కదా, మీకు 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో దీపారాధన కొండెక్కుతూ
దత్తాత్రేయ స్వామి పాదాల దగ్గర కూడా ఎల్లో పుష్పాలు పెట్టచ్చు. నవగ్రహాలను కూడా శాంతించుకోవడం కోసం గురువారం రోజు శనగలను మీరు ఉడికించి అక్కడ ఉన్న భిక్షగాళ్ళకు టెంపుల్ దగ్గర ఒక ప్రసాదంగా తినదగినంత పెట్టగలరు. బృహస్పతికి కూడాను చక్కగా శనగల పాదాల దగ్గర పోసి ఇంకా కేజీంబావు శనగలు, అలాగే కొంత పచ్చని వస్త్రాలు, ఆకుపచ్చని వస్త్రాలు, అలాగే కొంత ఈ యొక్క దక్షిణ మీ శక్తికి వరకు దానంగా ఇచ్చి చక్కగా ఆ యొక్క దత్తాత్రేయ స్వామిని అర్చన చేయించుకొని శివదర్శనము, శివాభిషేకాలు ఇవన్నీ చేయించుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం క్లియర్ అవుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. మీకు సంబంధించి హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడాను చక్కగా బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. యోగాలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. మీకు ముద్ర ఇవన్నీ కూడాను ప్రాణాయామం, ఆసనాలు అన్నీ థెరపీ ఇవ్వగలరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను గమనించగలరు. పూర్వభద్ర 1 నక్షత్రం, ఉత్తరాభద్ర 4 పాదాలు, అలాగే రేవతి 4 పాదాలు ఈ యొక్క ఈ మీనరాశిలో వస్తున్నాయి. కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు ఏలినాటి శని ప్రభావాన్ని అధికంగా ఫేస్ చేస్తున్నారు. కాబట్టి టెన్షన్తో కూడినటువంటి ఇన్కమ్ మీరు పొందుతున్నారు. కాబట్టి ఈ బృహస్పతి ఆరాధన కనీసం మీరు మీనరాశి వాళ్ళు ఇంకా బృహస్పతి రాశి మారే వరకు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆచరించి చక్కగాను మీ జీవితాన్ని మీరు సర్వ ఉన్నతికి తీసుకెళ్లారని ఆశిస్తూ స్వస్తి.